హిమాలయ నిశ్శబ్ద శిఖరాలలో కాలం స్థిరంగా నిలిచినట్లు అనిపించే చోట వాయువులు ప్రాచీన శక్తితో నిండిపోయాయి. ఇక్కడ భౌతిక ప్రపంచపు బంధనాలను వదిలించుకున్న ఒక ఆధ్యాత్మిక జీవిని జీవిస్తున్నాడు. విభూతితో పూత పెట్టుకుని ప్రకృతి శక్తులను తన వస్త్రాలుగా ధరించి నాగా సాధువు సమర్పణ, భక్తి మరియు ముక్తి అనే మార్గాలను అనుసరిస్తున్నాడు. అతను కేవలం ఆస్తులను మాత్రమే కాకుండా తన ఖ్యాతిని వదిలించుకున్నాడు మరియు అస్తిత్వం కోసం మహత్తరంలో పవిత్ర అగ్ని లేదా ధ్వని గౌరవంగా వెలుగుతుంది. ఆ మంటలు పైకి ఎగసి అతని ప్రార్థనను ఆకాశానికి చేరుస్తాయి. ఈ అగ్ని కేవలం క్రతువు మాత్రమే కాదు, ఇది మార్పు యొక్క చిహ్నం. అజ్ఞానాన్ని మరియు అహంకారాన్ని దహించి వేస్తుంది, సత్యానికి మార్గాన్ని వెలిగిస్తుంది. నాగా సాధువు తన దినచర్యలో ఉద్దేశపూర్వకంగా ఏ నిర్బంధం లేకుండా సాగుతాడు. అతను గ్రామాల ద్వారా నడుస్తాడు. అతని సాధ్యం ఒక తొందరగల ప్రపంచంలో ప్రశాంతతకు దీప్తిలా ఉంటుంది. పిల్లలు అతని చుట్టూ చేరుతారు, ఆసక్తిగా మరియు భయపడకుండా అతని చూపులు దయను గమనిస్తారు. గ్రామస్తులు అతనికి ఒక వైద్యుడు, ఒక మార్గదర్శి మరియు కొన్నిసార్లు ఒక మర్మమే. తన వద్ద ఏమీ లేకున్నా అతను ప్రతిదీ ఇస్తాడు. ఒక ఆశీర్వాదం, ఒక జ్ఞానం, ఒక నిశ్శబ్ద ప్రార్థన. ఇవి అన్నీ అవసరమైన వారికి వరాలు. అతను తక్కువ తింటాడు. తరచుగా తన సరళమైన భోజనాలను చుట్టుపక్కల జంతువులతో పంచుకుంటాడు, ఎందుకంటే అతను మనిషి మరియు జంతువుల మధ్య ఎలాంటి తేడాను చూడడు. అందరూ అతని దివ్యమైన పిల్లలే. సూర్యుడు గగనాన్ని అధిరోహించినప్పుడు సాధువు ప్రశాంతమైన ఆలయంలో లేదా సమీప గుహలోకి వెళతాడు. అతను పురాతన రాళ్ళ నిశ్శబ్దంలో చుట్టుముట్టబడి అతను లోనికి లోతుగా ప్రయాణిస్తాడు. అతని శ్వాసలు నెమ్మదిగా మారుతాయి. అతని గుండె చప్పుళ్ళు స్థిరంగా ఉంటాయి. అతని ఆలోచనలు మించిన స్థితిలోకి ప్రవేశిస్తాడు. అతని నోటి నుండి బయటపడే మంత్రాలు అతని సొంతం కావు, అవి అతని ముందు వచ్చిన ఋషుల యొక్క మార్మికంగా ప్రవహించే ధ్వనులు. సాయంత్రం సాధువు ఒంటరిగా నడవడం ప్రారంభిస్తాడు. ముదురు పసిడి రంగులు గంగిరెత్తుతున్న సూర్యాస్తమానంలో ప్రతి అడుగు ఒక ప్రార్థన, ప్రతి కదలిక ఒక ధ్యానం. అతని త్రిశూలం శివునికి చిహ్నం. చీకటి వెలుతురుడు కిరణాలలో మెరుస్తూ అతని భక్తిని మరియు బలాన్ని గుర్తి. ప్రయాణం కఠినమైనదే అయినా సాధువు అసంతృప్తి లేకుండా నడుస్తాడు. ఎందుకు అంటే అతని యాత్ర శారీరక పరిమితులలో నిర్బంధించబడలేదు. అతను ఏ మ్యాప్ తీసుకెళ్ళాడు, ఎందుకంటే అతని మార్గం అంతర్లీనమైనది, విశ్వాసంతో నడిపించబడుతుంది. దివ్యమైన ఆకర్షణ ద్వారా పర్వతాలు మరియు నదులు అతనికి సహచరులు. వయస్సుల రహస్యాలను అతని చెవిలో మర్మంగా చెబుతారు. నాగా సాధువుల జీవితం బలమైన హృదయం ఉన్నవారికి మాత్రమే కాదు, ఇది త్యాగం, ధైర్యం మరియు అచంచల విశ్వాసం కోరుకునే మార్గం. అయితే ఇది ఆత్మను పూర్తిగా విముక్తి చేసుకునే మార్గం కూడా. అతని